హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ని చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం vivo Y100 మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది కలర్ చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎండలోకి తీసుకెళ్ళినప్పుడు దాని బ్యాక్ ప్యానల్ కలర్ ఏదైతే ఉంటుందో అది మారుతూ ఉంటుంది. దాంతోపాటే మనకు దీనిలో OIS సపోర్ట్ ఇచ్చారు. కెమెరా దాదాపు 44 వాట్స్ ఛార్జర్ ఉంటుంది. దాంతోపాటు 8GB వరకు ర్యామ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి ఈ మొబైల్ ఎలా ఉంది, దీంతో క్యాప్చర్ చేసిన ఫొటోస్ ఎలా వస్తున్నాయి, డిజైన్ ఎలా ఉంది చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే vivo Y100. మీరు డిజైన్ చూడొచ్చు. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కలర్ చేంజింగ్ గ్లాస్ ఉంటుందని చెప్తున్నారు. సో వివో మొబైల్స్లో ఇది ఒక యూనిక్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు 64 మెగాపిక్సెల్ OIS యాంటీ-షేక్ కెమెరా ఉంది. దాంతోపాటు 8GB వరకు ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ప్రజెంట్ నా దగ్గర 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉంది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. పైవైపు మనకు ఇక్కడ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. మరి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ని కింది వైపు ప్రొవైడ్ చేశారు. సో మరి ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటిని మనము సైడ్కి ఉంచేద్దాం. మరి మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత గురించి మాట్లాడినట్టయితే ఈ కలర్ చేంజ్ చేసుకునే బ్యాక్ ఏదైతే ఉంటుందో అది దీని మెయిన్ ప్రత్యేకత అని చెప్పేసుకోవచ్చు. దీనికి ఉన్న ఈ సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసిన తర్వాత వావ్ చూడండి, చాలా స్టైలిష్గా అట్రాక్టివ్ కనిపించే మొబైల్ ఇది. జనరల్గా వివోకి సంబంధించిన మొబైల్స్ డిజైనే యూనిక్గా ఉంటుంది. ఇన్నోవేషన్ చేయడంలో చాలా ఫాస్ట్గా ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు OIS కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సర్క్యులర్ షేప్లో అయితే ఈ కెమెరా చూడడం కనిపించేస్తున్నాయి. వివోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇటు సైడ్కి వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ని ప్రొవైడ్ చేశారు. పై వైపు నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు సిమ్ ట్రేని ప్రొవైడ్ చేశారు. ఒకసారి దీన్ని బయటికి తీసి చూద్దాం. దీనిలో మనము ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్స్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు ఏం బటన్స్ లేవు. కింద వైపు నాయిస్ క్యాన్సిలేషన్, 3.5 జాక్, Type-C పోర్ట్, స్పీకర్ గిల్స్ని ప్రొవైడ్ చేశారు. మరి ఒకసారి మొబైల్ని బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి vivo 5G అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దీంతో పాటు ఇక్కడ మనకు ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బ్యాక్ కేస్లో అయితే దీన్ని నేను ఇలా ఇన్సర్ట్ చేసేస్తాను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మనకు దీనిలో డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే 90 హెర్ట్జ్తో కూడిన AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ మనకు మిగతా డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి చూడండి. MediaTek Dimensity 900 ప్రాసెసర్, 8GB ప్లస్ 8GB ర్యామ్ ఉంది, 128GB స్టోరేజ్. దాంతోపాటు ఇది అవుట్ ఆఫ్ బాక్సే మనకి ఇక్కడ Android 13 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో మనకు 64 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనము వివో ఫోన్స్ గురించి మాట్లాడినట్టయితే కెమెరా పరంగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి. మనం ఇప్పటికే చాలా మొబైల్స్లలో చూసాం. ఇన్నోవేషన్ పరంగా కూడా ఫస్ట్ వీళ్ళే ఇన్నోవేట్ చేస్తూ ఉంటారు కెమెరాలో అన్ని ఫీచర్స్ అనేవి. ఇక్కడ మనకు పోర్ట్రేట్, తర్వాత వీడియో మోడ్లోకి వెళ్ళినట్టయితే ఏమిచ్చారు వీళ్ళు, స్లో మోషన్లో, దాంతోపాటు మిగతా డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 64 మెగాపిక్సెల్స్ ప్రొవైడ్ చేశారు. మన వీడియో గురించి మాట్లాడినట్టయితే మనము 4K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు 30 FPSలో. ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటి అంటే వీళ్ళు OIS సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు చాలా స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ అవుతాయి. సెల్ఫీ కెమెరా తోటి కూడా కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే చాలా ఫాస్ట్గా అయితే ఇది ఫేస్ని అన్లాక్ చేయడం మీరు గమనించవచ్చు. నెక్స్ట్ దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఫాస్ట్గా అనేది మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక ఒక గేమ్ని కూడా ఆడిద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి మనం దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, MediaTek Dimensity 900 ప్రాసెసర్ని అయితే యూజ్ చేసిన కారణంగా మనకు స్మూత్గానే ల్యాగ్ లేకుండానే రన్ అవుతుంది గేమ్. నెక్స్ట్ ఇక మనం గేమ్ ఆడుతున్నంతసేపు మరి మొబైల్ కూడా పెద్ద హీట్ అయినట్టయితే నాకేం అనిపించలేదు. చాలా స్మూత్గానే అనిపించింది. కాకపోతే ఇక్కడ ముందటి వైపు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పంచ్ హోల్ డిస్ప్లే ఇవ్వకుండా నాచ్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక మనం దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా నేను బ్రైట్నెస్ మొత్తం పెంచలేదు. ఇక్కడ ఫుల్ బ్రైట్నెస్లో అయితే ఇలా కనిపించేస్తుంది. సో మరి అన్ని డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా క్లియర్గానే కనిపించేస్తున్నాయి.
సౌండ్ కూడా మనకు బాగానే లౌడ్గా వినిపిస్తుంది. ఫ్రెండ్స్ మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే కలర్ చేంజ్ అవుతుంది అంటున్నారు కదా, ఒకసారి మరి మనం దీన్ని ఎండలోకి తీసుకెళ్ళి దీనికి సంబంధించిన కలర్ అనేది ఎలా చేంజ్ అవుద్ది అనేది అయితే చూడాలి. సో ఫ్రెండ్స్ మరి దీని కలర్స్ గురించి మాట్లాడితే చూడండి, ఇక్కడ మనకు నార్మల్గా ఉన్నప్పుడు ఇది లైట్ కలర్లో కనిపిస్తుందా, మనం ఎండలో తీసుకెళ్ళినప్పుడు ఈ కలరే డార్క్ అయిపోయింది చూడండి. సో అలా చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన కలర్ చేంజింగ్ ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా కనిపించడం మనం చూడవచ్చు. సో దీనిలో మన కలర్ చేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ని అయితే యూస్ చేసిన కారణంగా మనకైతే ఇది సాధ్యమైందని చెప్పేసుకోవచ్చు. వివో గురించి మాట్లాడినట్టయితే ఇటువంటి ఇన్నోవేషన్స్ అయితే వీళ్ళు చాలానే చేస్తూ ఉంటారు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ కలర్ చేంజింగ్ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.